ఈడెందుకు వస్తున్నాడు నసగుద్దులోడు? అబ్బా ఈడితో అసలు తట్టుకోలేమే. ఏమిటండి మీరు ఇచ్చిన వైరు పుట్టుకుని తెగిపోయిందండి. మంచి ట్రాఫిక్ లో ఉన్నాను, పడితే ఏంటి సమస్య? ఈ బేక్ వైరు ఇది ఏమన్నా పని చేస్తుందండి? అసలు ఏమన్నా షాప్ అయినా ఇది? నీకు బేక్ వైర్ కావాలంటే మళ్ళీ ఇస్తాను లేరా నాయనా, ఇంకోటిస్తానా? ఏంటి ఇంకోటిస్తే సరిపోతుందా? ఇప్పుడు ఆ బ్రేక్ వైర్ తెగిపోయింది, నేను కారును బస్సును గుద్దుంటాను, నా ప్రాణాలకి హాని అయి ఉంటుంది. అప్పుడు ఏంటి సమస్య? దిగో చూడండి చుట్టుపక్కల వారు, ఈ దగ్గర ఏం కొనబాకండి. ఈ నా కొడుకు మీద కేసు పెడతాను, ఫైన్ పెట్టి ఫ్యాక్టరీని మూపు చిప్పాని తెంగతాను. ఓ అమ్మో నేనే బూతులు మాట్లాడుతున్నాను. అయ్యో సరే, ఫ్యాక్టరీని మూపు చేయడానికి నేనే ట్రై చేస్తాను, ఓకేనా? ఓ పంతులు బాసా, ముందా పని చేయ బాసా. వీడికా నేను క్లచ్ దెంగపోయినా నా మాట ఊడిపోయిందా నా మాట. నేను పుష్ప సినిమాలో హీరో తెలుసా, రామ్ చరణ్ అల్లు అర్జున్. ఆ వాడు నేను నాకే దోహం చేసేడు, నాకాడే మంచి నాణ్యతమైన వస్తువు ఇట్లేదుడా సినిమా హీరోలకేనా? ఏం చేయలేండి. మీరు ఏం ఒరీ కాకండి పుష్ప గారు, వీడి మీద కేసేస్తాను. వీడి మీద కాదు, వీడి ఓనర్ మీద వేసి ఫ్యాక్టరీని మూపిచ్చేస్తాను. వీడి ఫ్యాక్టరీ ఉండకూడదు అసలు. నీలవంక ఒరే ఒరే నాయన, ఈ రామం కూడా వస్తున్నాడా? నా మట్టి ఎడితే ఆగలేవు, నా మట్టి తలకాయ నొప్పి. నందిని ఇక్కడే ఉంది, వెళ్ళి కూర్చుంటే ఏమని అనుకుంటుందా? అయ్యి బాబు వద్దులే, తను ఇక్కడి నుంచే చూసి ఆనందిస్తాను. ఉరి ఏడేవుడు ఉరి 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 ఉరి. అయ్యి బాబాయ్ ఏంటి పైన కూర్చున్నాడు? అబ్బా రామం కూడా అనుకుంటే ఏడేవుడు వచ్చి పద్దెంగాడా, ఏడంటాడు చేయలేసేస్తున్నాడా? నందిని ఇబ్బంది పడుతున్నట్టుగా ఉంది, వాడు ఏం చెయ్యి పైన వేసేస్తున్నాడు, ఏం అర్థం కాలేదు. ఏయ్ ఏమిటో చేస్తున్నావురా నువ్వు? ఏం చేస్తున్నావు? ఏంటంటే కూర్చుని గమ్ముకున్నారు, ఇటు సావదేంగండి వచ్చి. కొడుకు ఆడపిల్ల కమ్మి చేస్తుంటరా? అయ్యి బాబాయ్ కొట్టకండి కొట్టకండి, ఆగండి కొట్టకండి. ఒక మనిషిని మనం హింసించడం కానీ కొట్టడం కానీ నేరం అండి, చట్టం మీద నేరం అండి. వాడిని పోలీస్ స్టేషన్ తీసుకెళ్దామండి. అదేంద్ర రోజా, నువ్వే సాగు దెంగ మళ్ళీ కొడబాకంటా అంటావా? ఏంద్రా మొత్తం తలతకినా మడ్డ వారం దెంగుతున్నావు, పద్దన ఎంత దెంగ తగ్గొచ్చా నువ్వా? బా మళ్ళీ కూడా పోలీస్ స్టేషన్ దెంగబా, వాళ్ళు బిర్యానీ పెట్టి సాగుతారు ఇన్ని. ఓరా ఏమిటండి మీరు పోలీసులను తిడుతున్నారు? పోలీసులు చాలా మంచివారండి. చట్టాన్ని మనం అతిక్రమించితే శిక్షించే అధికారం పోలీసులకు ఒకటే ఉంటుందండి. పోలీసులకు ఇవ్వాల్సిన మర్యాదని మీరు ఇవ్వండి, లేదంటే మీరు సావు దెంగతారు మిమ్మల్ని పోలీసులు.